అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనము. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆమేన్. దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏమనంటే మేలుతో అంట మీ హృదయాన్ని తృప్తిపరుచు అంట దేవుడు. ఇప్పటిదాకా తృప్తి లేని బ్రతికేమో, తృప్తి కాదు దేవుడు చెప్తుంది. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట. సంతోష సంబరాలతో మీ జీవితాన్ని నింపుతాడంట. అనేక ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని మారుస్తాడంట. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఇప్పటిదాకా మీ జీవితంలో దేవునికి అవకాశం ఇచ్చారో నాకు తెలియదు. ఒక్కసారి మీరు దేవునికి మీ జీవితంలో అవకాశం ఇవ్వండి. దేవుడు చెప్తున్నాడు మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరిచి సంతోష ఆనందాలతో మిమ్మల్ని నింపుతారని వాగ్దానం చేస్తారు. నమ్మండి, నమ్మి కార్యాన్ని చూడండి. సంతోష ఆనందాలతో ఎల్లప్పుడూ ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీ వాగ్దానంలో స్పష్టంగా నీ బిడ్డలైన నాతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. యేసయ్యా, ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకొని మారుమూసుకొచ్చాను పొందుకొని బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకొని సహాయం చేయ. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళీ మారుమూసుకొచ్చాను పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సహాయం చేయ. యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాము మా పరలోకమందున్న నా పరమ తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రోజు వాగ్దానం మీ ప్రార్థన వరకు కనిపిస్తున్న ప్రస్తుతం చెబుటి 6300920 కాల్ చేయండి. మరి ఎవరి సర్టిఫికేట్ చెప్తాను +91630567089 కాల్ చేయండి. మరి ఎవరి వాగ్దానం మరి వద్దాము తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్యమహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.